ప్రతి మనిషి కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆత్మ పరివర్తన చెందటానికి వస్తుంది. నేను చేస్తాను ఈ పని అని డిసైడ్ అయ్యి వచ్చినప్పుడు ఆయన మనం ఎస్ అంటానికి మంది ఏముంది? ఆయన నేను చేస్తానని రెడీగా వచ్చిండు. ఆయన దగ్గర జేబు నిండా డబ్బులు పెట్టుకొని ఈ భూమి మీద నేను ఈ కష్టాన్ని ఈ నష్టాన్ని ఎదుర్కొంటానే అని వచ్చిండు. మందేమైంది ఎస్ అని అంటే ఏది చేసినా కూడా ఆధ్యాత్మికంగా ఆయన చేసి యూనివర్సల్ వర్కే ఆయన చేసేది. ఏది చేసినా కూడా యూనివర్సల్ వర్కే. ఆ యూనివర్సల్ వర్క్ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అది నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇంకేదైనా ఒక పిరమిడ్ని ఒక నిర్మాణం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, మా ఊళ్ళో కొత్తగూడెంలో ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్ ఇద్దరు ₹1,00,00,000 పెట్టి ల్యాండ్ కొని అది కడుతున్నారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒకళ్ళు కార్పెంటరు, ఒకళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు. మరి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగారు, నేను ల్యాండ్ ఇస్తారండి గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చెప్పారు పోదామనంటే, సార్ వాళ్ళు ఇచ్చేసరికి ఎంతో టైం పట్టిద్ది, మాకు టైం లేదు, మేము ఇప్పుడు కట్టారా అనిపిస్తుంది మాకంటే, ఎస్ కానివ్వండి అన్న. మరి అదే ఉదాహరణ చాలా అద్భుతంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈరోజు మన 11/11కి ఆశ్రమాన్ని ఓపెన్ చేశారు. విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆశ్రమం అని చెప్పేసి కొత్తగూడెంలో ఓపెన్ చేశారు మన ఆనంద్ గారి ద్వారా. తర్వాత మళ్ళా ఒక నెల కాలేదు, నెలకి పిరమిడ్ కట్టించి మరి సదానంద యోగి మన 108 మాస్టర్ని తీసుకొచ్చి కూడా వాళ్ళు చేశారు. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. పిరమిడ్ మాస్టర్ అంటే సార్ చెప్పేవాడు అనేక సార్లు, లాస్ట్ జన్మ ఉంటేనే ఎన్నో జన్మల తర్వాత ఎంతో అనుభవాన్ని పొంది ఇక్కడికి వచ్చిండు అంటే ఏ పిరమిడ్ మాస్టర్ కూడా తప్పుగా మాట్లాడు. అందుకని మనం ఎస్ అంటాం కరెక్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ.